నమస్తే, వెల్కమ్ టు BRK. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ రామ్మోహన్ గారు. అందరికీ తెలిసిన వ్యక్తి. మనకున్న డౌట్స్ని కొన్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా పద్మ. చాలామంది ఇప్పుడున్న దాంట్లో సోషల్ మీడియా మీద చాలామంది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావం మనుషుల మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు మనకు మీడియా అనేది ఎప్పటి నుంచో ఉంది. అవును. మీడియా ఈజ్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ కదా. ఫస్ట్ 3 పిల్లర్స్ వచ్చేసి గవర్నమెంట్, జ్యుడిషియరీ, పార్లమెంటు, ఫోర్త్ ఈస్ మీడియా. మీడియా అంటే ఏమిటిది? సమాజమే కదా. మన పక్కింటి వాళ్ళు కూడా మీడియానే. అవును. ఇన్ ఏ స్మాలర్ వే. ఇప్పుడు ఇది పెరిగి దేర్ వాజ్ ఎ ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్లు. నో ఇట్ ఇస్ ఎ డిజిటల్ మీడియా. నేను ఈ మధ్యలో ఇక్కడ మీరు ఈ పాయింట్ అన్నారు కాబట్టి నేను బాగా లైక్ చేస్తుంది ఈ మధ్యలో రీల్స్ అనేది. ఐ డోంట్ నో, ఇంటి వాళ్ళే చేస్తున్నట్టున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఐ డోంట్ నో, నేను ఇద్దరు ముగ్గురిని పేర్స్ చూశాను. వాట్ అంటే నేను మై గెస్ ఈస్ దట్ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి మంచిగా ఫ్రీ యాక్ట్ చేస్తారు. 2-3 నిమిషాల్లోనే ఉంటుంది. మనకి టైం చాలా సేవ్ అవుతుంది చూసేవాడికి. అంటే సోషల్ మీడియాలో కూడా మనం సెలెక్టివ్గా ఉండాలి అనే పాయింట్కి నేను చెప్తున్నా. ఏదో వాడు చూపించిందంతా మనం చూడక్కర్లా. సో రీల్స్ ఐ ఎంజాయ్. నేను ఎప్పుడైనా సరదాగా ఉండవు. కొంచెం they contain message number 1. They are very natural another thing, and they are taking a very small time. 2 minutes 3 minutes అయిపోతుంటుంది. ఈ 3 గంటల సినిమా చూడడం ఏంది యూజ్లెస్ దీని కింద. అట్లా అంటే మీడియా బిజినెస్ అయిపోయినప్పుడు ప్రాబ్లం వస్తుందమ్మా. ఏదైనా కూడా ఇప్పుడు మనకి కమర్షియల్, కోఆపరేషన్ అని 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కోఆపరేటివ్ మిల్స్ అని అంటారు. కోఆపరేటివ్లో కూడా ప్రాఫిట్ ఉంటుంది, ఉండదని కాదు. బట్ టూ మచ్ ఆఫ్ ప్రాఫిటరింగ్ ఈజ్ దేర్, నాట్ దేర్ మోటివ్. వాళ్ళ కాస్ట్ వాళ్ళు రికవర్ చేసుకుంటారు. దట్ ఈస్ వెల్కమ్ ఎనీవేర్, బట్ దే ఆర్ నాట్ ఆన్ కమర్షియల్ టర్మ్స్. సో కోఆపరేటివ్ స్ట్రక్చర్లో ఉండాలి. ఇప్పుడు సినిమాలు తీస్తే కూడా నన్ను అడిగితే ముందే కస్టమర్స్ నుంచి దే కెన్ టేక్ మనీ అండ్ ప్రొడ్యూస్ ద ఫిలిం తయారైన తర్వాత వీళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇవ్వాలి వీళ్ళు పెట్టిన షేర్ ప్రకారంగా. అంటే దేర్ ఆర్ వేరియస్ బిజినెస్ మోడల్ అంటాం మనం, రెవెన్యూ మోడల్ అంటాము. సో డిఫరెంట్ థింగ్స్ ఇది చేయొచ్చు. సోషల్ మీడియాని వీ కెనాట్ అవాయిడ్ అమ్మా. సొసైటీని కూడా వీ కెనాట్ అవాయిడ్. IFCS అనేసి నేను చెప్తుంటాను మామూలుగా, ఇండివిజువల్ బేసిక్గా ఎవరికి వాళ్ళు, అండ్ దే ఆర్ ఇన్ ఏ ఫ్యామిలీ. అవుట్ సైడ్ ద ఫ్యామిలీ ఉండరాదు. హీ లూజెస్ ప్రొటెక్షన్. చాలామంది ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. అవును. దాంట్లో బాగుపడ్డ వాళ్ళు చాలా చాలా తక్కువ, చెడిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ. మనకి చౌరసియా అని ఒక ఫ్లూట్ ఆర్టిస్ట్, చాలా ఫేమస్ ఫ్లూటిస్ట్, ముందు పేరు మర్చిపోయినాను, చౌరసియా, వెరీ గ్రేట్ ఫ్లూట్ ఆర్టిస్ట్. ఆయన కూడా చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అంటే ఇంట్లో ఫ్లూట్ వాయనీయకపోతే ఏదో రీజన్స్ ఉంటాయి. మన ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ టెండెన్సీ పిల్లలకు చాలామందికి ఉంటుంది. కానీ మెనీ పీపుల్ డు నాట్ డూ దాట్, బట్ ద టెండెన్సీ విల్ బి దేర్ అంటారు. అంటే దే వాంట్ టు బి ఫ్రీ ఆర్ సంథింగ్ like that. కానీ ఆల్వేస్ వాట్ వీ షుడ్ రిమెంబర్ ఈజ్ దట్ మనంతల మనము నిలదొక్కునేంత వరకు ఫ్యామిలీలో ఉంటేనే మనకి ప్రొటెక్షను అన్న ఎరుక ఉండాలి మనిషికి. ఒక 16, 17, 18 ఏళ్ళు మినిమం వచ్చేంత వరకు. అంటే హాస్టల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉంటే వేరే సంగతి, కానీ అదర్వైజ్ ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే మనకు మ్యారేజ్ అయ్యేంత వరకు మన ఇంట్లో ఉండడమే మనకి ఫ్యామిలీలో ఉండడం సేఫ్. మ్యారేజ్ అయిన తర్వాత ఎనీవే వీఆర్ సెట్టింగ్ అప్ అవర్ ఓన్ ఫ్యామిలీ, మళ్ళీ అగైన్ ఫ్యామిలీయే. సో ఇండివిజువల్, ఫ్యామిలీ, ఇంకా గ్రూప్ ఆఫ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కలిపి ఇట్స్ ఎ కమ్యూనిటీ, ఏ ఎన్లార్జ్డ్ కమ్యూనిటీ ఆఫ్ వేరియస్ కమ్యూనిటీస్ ఇస్ సొసైటీ. దిస్ మ్యాన్. ఈ సొసైటీ దీంట్లో నుంచి వచ్చిందే ఈ సోషల్ మీడియా కాన్సెప్టు. సో సోషల్ మీడియాలో సొసైటీలో చాలా జరుగుతుంటే అవన్నీ పంపు చేస్తుంటారు. మన ముందు నుంచి ఆ స్ట్రీమ్ పోతుంటుంది. మనకి ఎంత అవసరమో అంతమే తీసుకోవాలి. మనము నీళ్లు పట్టుకోవడానికి పాత రోజుల్లో వాగు అంటాము, చెరువు, వాగు, నీళ్లు ఫ్లో అవుతుంటాయి, దాంతో నీకు సంబంధం లేదు. నీ బిందె నీళ్లు పట్టుకొని నువ్వు రావాలి. సోషల్ మీడియా కూడా అలాంటిది. నీకు ఎంత అవసరమో అంత తీసుకో, మిగిలింది వదిలేయి. అయితే ఇప్పుడు టూ మచ్ ఏమైందంటే పాత రోజుల్లో కూడా ప్రింట్ ఉన్నప్పుడు కూడా బ్యాడ్ లిటరేచర్ ఉండేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రింట్ బుక్. యాక్సెసిబిలిటీ అందరికీ ఉంటుంది. నేను వెన్ ఐ సే యాక్సెసిబిలిటీ ఐ యూస్ 4 A's. ఒకటి అవైలబిలిటీ ఉందా లేదా. బ్యాడ్ సోర్సెస్ అన్నీ క్లోజ్ చేయాలి. దే షుడ్ నాట్ బి మేడ్ అవైలబుల్ ఎట్ ఆల్. నెంబర్ 1. అది అవైలబుల్ ఉంది, దట్స్ ఫైన్.
వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూ. అవును. నీకు అవసరమా అది? అక్కడ ముందు సరే, నీకు అవసరం లేనప్పుడు వై ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్? డోంట్ లుక్. అవును. మేబీ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ యూ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాతనే చూడది, నాట్ నౌ. సో అవైలబిలిటీ, అప్లికబిలిటీ. అవును. థర్డ్ వన్ యాక్సెసబిలిటీ. కొన్నిటికి యాక్సెస్ డినై చేయాలి. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా పిల్లలకి ఉందనుకోండి, వాళ్ళకి కష్టమైన సిలబస్ దీంట్లో ఉండాలి. అది జనరల్ విషయం షుడ్ నాట్ బి యాక్సెసబుల్ టు దెమ్. సో అవైలబిలిటీ, అప్లికబిలిటీ, యాక్సెసబిలిటీ అండ్ దెన్ అఫోర్డబిలిటీ. ఫైనాన్షియల్లీ కెన్ యూ అఫోర్డ్ దట్ వన్. గొంతమ్మ కొరకలు ఉండొద్దు. నీకు డబ్బులు లేవు కానీ కారు కొనుక్కోవాలని ఇష్టము, సంపాదించిన తర్వాత చూడు. సో దిస్ 4A కాన్సెప్ట్ షుడ్ మీట్. సో ప్రతి చోట సొసైటీలో చాలా రిస్క్ ఉంటుంది. వీ హ్యావ్ టు టేక్ గార్డ్ అండ్ కవర్ అవర్ సెల్స్. ఓకే. మనం యుద్ధం చేసేటప్పుడు కత్తి ఉంటుంది, ఇంకోటి ఏముంటుందమ్మా, పాత సినిమాలో మనం కత్తి యుద్ధం చూస్తే కత్తి ఉంటుంది రాజు దగ్గర, బలం కింద ఒకటి పెడతా ప్లేట్స్. అదేమది డాలు. అవును. కత్తి డాలు. డాలు డిఫెన్స్కి, కత్తి అఫెన్స్కి. అవును. వాడికి కూడా డిఫెన్స్ ఉంటుంది. నువ్వు ఎప్పుడెప్పుడు అఫెండ్ అంటే వాడు డిఫెన్స్ చేసుకోవడానికి ఎక్కడో దగ్గర వాడో వీడో ఓడిపోవడం జరుగుతుంటుంది. ఈ సొసైటీలో కూడా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. దే షుడ్ పుట్ ద టైమింగ్స్. ఈ టైమింగ్లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ కంటెంట్ అనేసి యాక్సెస్ లెవెల్స్ చెప్తున్నా నేను. మీరు కంప్యూటర్స్ కంపెనీస్లో కొంత ఇన్ఫర్మేషన్ ఒక పర్టికులర్ రేంజ్ కన్నా పై ఆఫీసర్లకే యాక్సెసిబిలిటీ ఉంది ఇన్ఫర్మేషన్, మిగిలిన వాడికి ఉండదు. అలాగే సోషల్ మీడియాలకు ఏజ్ అప్రాప్రియేట్గా నీ ఏజు ప్లస్ థంబ్ ఇంప్రెషన్ అక్కడ పెడితే ఇస్తే యాక్సెస్ ఓపెన్ కావాలి. అంటే ఒక 10-12 years బాయ్కి, గర్ల్కి 30 years చూసే కంటెంట్ యాక్సెస్ షుడ్ బి డినైడ్. వీ హ్యావ్ నాట్ రీచ్డ్ దట్ లెవెల్. ఆ లెవెల్కి రాలేదు, అది ఉండాలి. అవును. ఏజ్ అప్రాప్రియేట్ యాక్సెస్ ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.